గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాము. అయితే మనకు డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ నోట్స్ మీకు కావాలి అనుకున్న వారు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ ఫ్రీగా నోట్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన లైవ్ టెస్ట్లను కూడా క్వాలిటీ లైవ్ టెస్ట్లను వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఆ టెస్ట్లను మీరు అటెండ్ అవ్వండి. అవి కూడా తొందరలోనే మేము అందిస్తాము. క్వశ్చన్స్ అనేటివి తయారు చేస్తున్నాము. ఈ సంక్రాంతి హాలిడేస్లలో మా మిత్ర బృందం అందరం కలిసి ఆ క్వశ్చన్స్ అయితే తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సికి సంబంధించిన అన్ని సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని తయారు చేస్తున్నారు ఈ హాలిడేస్లలో. కాబట్టి హాలిడేస్ తర్వాత మీకు లైవ్ టెస్ట్లు అక్కడ అందించడం జరుగుతుంది ఫ్రీగా. అదేవిధంగా మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తున్నాను. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు సపోర్ట్గా ఉండండి. మీరు లైక్ చేయండి, మన యొక్క వీడియోస్ని మీ మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్ని మీకు అన్ని రకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీకు డిఎస్సి కానివ్వండి, మిగతా జాబ్ వచ్చే వరకు మేము మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాము. ఎప్పటిగా మీకు జాబ్ వచ్చే విధంగా, మీరు చదువుకునే విధంగా, ప్రోత్సహించే విధంగా మీకు ప్రోత్సహిస్తూ ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాము మేమంతా. కాబట్టి మీరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే, మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిగిలిన ఇద్దరు రాజీనామా బాటలోనే వైదొలిగే యోచనలో టీఎస్పీఎస్సీ సభ్యులు. అందరు రాజీనామా చేశారు కానీ ఒక ఇద్దరు సభ్యులు రాజీనామా చేయలేదు. వాళ్ళు కూడా రాజీనామా చేస్తారంట. ఇక్కడ కమిషన్ చైర్మన్ పదవి కోసం ఢిల్లీలో అయితే పైరవీలు అయితే చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం అట ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారని అక్కడ క్వశ్చన్ మార్క్ తోటి ఆశ్చర్యార్థక గుర్తుతోటి ఇక్కడైతే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మంచి రోజులు, త్వరలోనే ఖాళీల భర్తీకి సీఎం చర్యలు. చనగాని దయాకర్ అయితే చెప్పడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయని టీఎస్పీఎస్సీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గురువారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిందని, అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు పేపర్ లీకేజీ, మరోపక్క పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా లేకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జెన్కోలో అక్రమంగా ఏఈ పోస్టు పొందిన ఉదాంతంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివే విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని దయాకర్ అయితే కోరడం జరిగింది. ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఈ మంత్ ఎండింగ్ లోపు అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది టీఎస్పీఎస్సీకి సంబంధించి. మనకి ఇంకో న్యూస్ ఏంటంటే, ఈ డిఎస్సి అనేది టీఎస్పీఎస్సీకి అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది ఒక వార్త అయితే వచ్చింది. అది నిజమా అబద్ధం అనేది కన్ఫామ్గా అయితే తెలియదు మనకు. ఆ న్యూస్ కూడా మనకు పేపర్లో వస్తే తెలుస్తుంది అది నిజమా అబద్ధం అనేది. ఇప్పుడైతే ఊహించి రాసినటువంటి ఒకటైతే ఉంది. సో అది నిజమా అబద్ధం అనేది మనము చెప్పలేము. కాబట్టి ఆ ఆలోచన విధంగా ఉందని ప్రభుత్వం అయితే కొందరైతే అంటున్నారు. టీఎస్పీఎస్సీకి చెప్తే ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అనేది లేట్ అవుతుంది. డిఎస్సి అయితే తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్సికే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఉద్యోగాలు అయితే పడతాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వస్తాయి. ప్రిపరేషన్లో ఉండండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. మీకు ఏమైనా మెటీరియల్స్ కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. మీరు మెసేజ్ చేయండి, ఏ నోట్స్ కావాలి, ఏ మెటీరియల్ కావాలి అనేది. ఖచ్చితంగా మీకు అది అందించే ప్రయత్నం చేస్తాము. ఆ మెటీరియల్ని నేను మీకు ఇక్కడ చూడండి. నెక్స్ట్ అప్డేట్, సమగ్ర శిక్షలో 2 నెలలుగా జీతాలు లేవు. శాలరీల కోసం 18,000 మంది ఉద్యోగులు ఎదురుచూపులు. నెల గడిచేందుకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నామని ఆవేదన. స్టేట్ ఆఫీస్లో పనిచేసిన వారికి మాత్రమే జీతాలు ఇవ్వడంపై అసంతృప్తి. చూడండి, ఇక్కడ స్టేట్ ఆఫీసుల జీతాలు తీసుకున్నారట. సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో పనిచేసే ఏఎస్పీడీ, ఆర్జేడీలతో పాటు స్టేట్ సెక్టోరల్ ఆఫీసర్లు, కింది స్థాయి అధికారులు, సిబ్బంది నెల జీతాలు తీసుకుంటున్నారు. కానీ జిల్లాలో పనిచేసే వారికి మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. తక్కువ బడ్జెట్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలను ఒక్క కేడర్కు జీతాలు ఇవ్వాలి, కానీ కేవలం స్టేట్ ఆఫీస్లో పనిచేసే వారికి మాత్రం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
గత సర్కార్ నిర్వాహకంతో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు అందట్లేదు. నవంబర్, డిసెంబర్ నెల జీతాలు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో పాటు రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. స్టేట్ ఆఫీస్లో పనిచేసిన వారికి మాత్రమే జీతాలు వేయడంపై కింది స్థాయి ఉద్యోగుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో దాదాపు 18,000 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి స్కూల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీతాలు రాని వారి జిల్లాల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు, సెక్టోరియల్ ఆఫీసర్లతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఎంఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, కేజీబీవి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్, సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, మెసెంజర్లు తదితరులు ఉన్నారు. 2 నెలల జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈఎంఐలు సకాలంలో కట్టలేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 150 కోట్లు ఇవ్వాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎస్ఏకు దాదాపుగా 150 కోట్లు పెండింగ్ పెట్టింది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రతి నెల 35 కోట్ల నుంచి 40 కోట్ల దాకా అవసరం పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు. జీతాల కోసం ఎస్ఎస్ఏ అధికారులు ఫైనాన్స్ ఆఫీసర్లకు ప్రతిపాదనలు పంపించినా వారి నుంచి స్పందన లేదు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నెల నెల జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, గెజిటెడ్ హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా భాను చంద్రప్రకాష్, అదేవిధంగా ఎస్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ ఏవి సుధాకర్ గారు అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ఎస్ఎస్ఏకి సంబంధించినటువంటి చాలామంది ఉద్యోగస్తులకు జీతాలు రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెక్టే, వాస్తవం అది. కాబట్టి వారికి నెల నెల జీతాలు ఇవ్వాలి. వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జీతాలు ఇవ్వాల్సిందే. కాబట్టి అది ఏదైతే ఉందో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే దీనికి సంబంధించిన పరిష్కారం దొరుకుతుంది. మీకు నాకు తెలిసి ఈ జనవరి ఎండింగ్లో లేదా ఫిబ్రవరి వరకు జీతాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 9,000 కోట్ల అప్పు అనేది రావడం జరిగింది. కాబట్టి ఆ 9,000 కోట్లు వచ్చిన వెంటనే ఈ పెండింగ్ సంబంధించినటువంటి అందరి జీతాలు, రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే విద్యకు సహకారం అందించండి, హార్వర్డ్ వర్సిటీ బృందానికి సీఎం రేవంత్ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. సీఎం గారికి విద్య మీద చాలా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. విద్య మీద చాలా అభిమానం ఉన్నట్టుంది. విద్య గురించి ఎక్కువ గత ప్రభుత్వంలో ఒక్క విద్య మీద రివ్యూ జరగలేదు. ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆల్రెడీ రివ్యూ జరిగింది. సో ఇలా మంత్లీ రివ్యూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్య ఈసారి స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి కొద్దిగా అంటే క్వాలిటీగా అందే అవకాశం ఉంది. అంటే రిక్రూట్మెంట్స్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో పెండింగ్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తలేదు. సో తొందరగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, రెసిడెన్షియల్ పాఠశాలను బలోపేతం చేయడానికి ఏడాది పాటు విద్యా కార్యక్రమాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకుల బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో హార్వర్డ్ వర్సిటీ అధ్యాపక బృందం గురువారం సీఎం రేవంత్ను ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జనవరి 7 నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఫ్రమ్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ బృందం 40 ప్రభుత్వ పాఠశాలలో 10 నుంచి 12 తరగతులు చదువుతున్న 100 మంది విద్యార్థులతో పాటు 33 జిల్లాల్లో ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బూర వెంకటేశం ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూవీసీ ప్రొఫెసర్ డి రవీందర్ రెడ్డి, వివిధ విద్యాశాఖ కమిషనర్ దేవసేన మొదలైన వారు అయితే పాల్గొనడం అయితే జరిగింది. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్ ఉంది. స్వచ్ఛతలో 5వ ర్యాంక్ అయితే రావడం జరిగింది. తెలంగాణకు మొత్తం 4 జాతీయ అవార్డులు వచ్చినాయి. క్లీన్ సిటీ కేటగిరీలో జిహెచ్ఎంసీకి 9వ ర్యాంక్ వచ్చింది. చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్కు 5 స్టార్ రేటింగ్. అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ చూడండి, తెలంగాణకు స్వచ్ఛతలో 5వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మొత్తం 4 జాతీయ అవార్డులు అయితే రావడం జరిగింది. క్లీన్ సిటీ కేటగిరీలో హైదరాబాద్లోని జిహెచ్ఎంసీకి 9వ ర్యాంక్ రావడం జరిగింది. చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్కు 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో తెలంగాణ సత్తా చాటింది. పరిశుభ్రమైన నగరాలు, అతి పరిశుభ్రమైన క్లీనెస్ట్ కంటోన్మెంట్స్, సఫాయి మిత్ర సురక్ష, గంగా టౌన్స్ మంచి పని తీరు కనబరిచిన రాష్ట్రాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ కేటగిరీలన్నీ కలిపి 110 అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 4 జాతీయ అవార్డులు లభించగా మొత్తం 3029.32 పాయింట్లతో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డును ఉమ్మడిగా ఇండోర్, సూరత్లు గెలుచుకున్నాయి.
ఇక్కడ క్లీనెస్ట్ సిటీగా ఏదేది గెలుచుకుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడిగా ఇండోర్, సూరత్లు గెలుచుకోవడం అయితే జరిగింది. ఆల్ ఇండియా క్లీన్ సిటీ కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్కు 9వ ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది మన హైదరాబాద్కు జిహెచ్ఎంసీకి. ఫస్ట్ ర్యాంకులో అయితే క్లీనెస్ట్ సిటీకి ఇండోర్ అండ్ సూరత్లో అయితే ఎంపిక కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో తెలంగాణ క్లీన్ సిటీగా గుండ్ల పోచంపల్లి అవార్డు గెలుచుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి, జాగ్రత్తగా వినండి. 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో తెలంగాణలో క్లీన్ సిటీగా గుండ్ల పోచంపల్లి అవార్డు గెలుచుకుంది. 25,000, 50,000 జనాభా కేటగిరీలో 25,000 నుంచి 50,000 జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా నిజాంపేట్ ఎంపిక కావడం జరిగింది. 1,00,000 కంటే తక్కువ ఉన్న దగ్గరేమో గుండ్ల పోచంపల్లికి అవార్డు వచ్చింది. 25,000 నుంచి 50,000 జనాభా ఉన్న దగ్గర సౌత్ జోన్లో క్లీన్ సిటీగా నిజాంపేట్ ఎంపికైంది. ఇక 50,000 నుంచి 1,00,000 జనాభా కేటగిరీలో సౌత్ జోన్లో క్లీన్ సిటీగా సిద్దిపేట స్థానిక సంస్థలో అవార్డు కైవసం చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడిఎఫ్ కేటగిరీలో 19, ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో 77, ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో 45, వాటర్ ప్లస్ కేటగిరీలో 2 స్థానిక సంస్థలు ఉన్నాయి. చెత్తరహిత నగరాల్లో హైదరాబాద్కు 5 స్టార్ రేటింగ్ రాగా సిద్దిపేట, నిజాంపేట్, గుండ్ల పోచంపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఫిర్జాదిగూడ, సిరిసిల్ల, భువనగిరి, వార్సింగి స్థానిక సంస్థలకు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు అవార్డులను అయితే అందజేయడం అయితే జరిగింది. ఇది స్వచ్ఛత సంబంధించినటువంటి అవార్డులు. తెలంగాణకు 5వ ర్యాంక్ వచ్చింది, ఆ జిహెచ్ఎంసీకి 9వ ర్యాంక్ వచ్చింది క్లీనెస్ట్ సిటీగా మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఇండోర్ అండ్ సూరత్లు ఉమ్మడిగా అయితే నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అయితే స్టార్ట్ అయింది. మోడల్ స్కూల్కి సంబంధించి 6వ తరగతిలో అడ్మిషన్ కోసము నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. విద్యార్థులు ₹200 ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పిఎస్సికి, ఈడబ్ల్యూకి సంబంధించిన అభ్యర్థులు అయితే ₹125 ఫీజు అందిస్తే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. స్టేట్ వైడ్గా 194 మోడల్ స్కూల్ ఉంటే మొత్తం 6వ తరగతిలోనే 19,400 సీట్లు ఉన్నాయి. మిగిలిన 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా భర్తీ అయితే చేయనున్నారు. ఎవరైనా పిల్లలు ఉంటే ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం మోడల్ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు. ఈరోజు నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది. టీచర్లకు టెట్ అంటూ డిఎస్సికి కాలయాపన చేయొద్దని మొన్న అయితే మన డిఎడ్ బిఎడ్ వాళ్ళైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. టీచర్లకు టెట్ పెట్టిన తర్వాత టెట్ ఉన్నదని డిఎస్సి కాలయాపన చేయదు, తొందర పెట్టాలి, తొందర నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఉద్యోగాల భర్తీలో న్యాయ వివాదాలను పరిష్కరించాలని కూడా కోరడం జరిగింది. పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సి అని మన నమస్తే తెలంగాణలో వచ్చింది. టెట్లో ఉత్తీర్ణతలు అయితేనే ప్రమోషన్, అందుకే నిలిచిన పదోన్నతులు. మేలో టెట్ నిర్వహించే యోచన, ఆ తర్వాత పదోన్నతులు ఒకదానికొకటి లింకులు అయితే ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ చూస్తే ఏప్రిల్ లేదా మేలో టెట్ ఉంటుంది, తర్వాత జూన్, జూలై ఈ టైంలో మీకు డిఎస్సి ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ప్రమోషన్ ప్రక్రియ అనేది ముందుకు సాగుతుంది, లేకుంటే ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలను అట్ల నుంచి మిగతా ఎన్ని ఖాళీలు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, కొద్దిగా వెనక ముందు కావచ్చు, కానీ అన్ని రకాల నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు సీరియస్ ప్రిపరేషన్లో ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.